హాయ్ ఎవ్రీవన్, మన విహెచ్ ఫుడ్లో డోనట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మనకు కావాల్సిన పదార్థాలు, ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని మైదా కార్న్ఫ్లోర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని బటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో మిల్క్ తీసుకొని మిల్క్ని కాసేపు హీట్ చేయాలి. జస్ట్ గోరువెచ్చగా హీట్ చేయాలన్నమాట. దాంట్లోకి షుగర్, ఈస్ట్ని యాడ్ చేసి 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకుందాం. మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న కార్న్ఫ్లోర్ అండ్ మైదా తీసుకుని దాంట్లో ఇప్పుడు మనం 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకున్నాం కదా, మిల్క్, షుగర్ అండ్ ఈస్ట్ అది యాడ్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేయాలి కొద్దిగా. ఇప్పుడు బాగా 1/2 hour వరకు దాన్ని నీడింగ్ చేయాలి, బాగా కలపాలి. మనం ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా ఫ్లఫీగా మన డోనట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు బటర్ అండ్ సాల్ట్ యాడ్ చేయాలి. బటర్ అండ్ సాల్ట్ యాడ్ చేశాక డోని 10 minutes వరకు మళ్ళీ నీడింగ్ చేయాలి. మనం నీడింగ్ చేసినాక డో కరెక్ట్ ఆర్ రాంగ్ అని కడుక్కోవడానికి మనం గ్లూటింగ్ చెక్ చేయొచ్చు. గ్లూటింగ్ చెక్ చేయాలంటే ఒక చిన్న డో తీసుకొని దాన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలన్నమాట, పేపర్ లాగా. మనం ఇప్పుడు ఎంత ఎక్స్పాండ్ చేసినా మధ్యలో హోల్ లేదు కాబట్టి మన డో కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దాన్ని డోనట్ షేప్లోకి ప్రిపేర్ చేద్దాం. అన్ని డోనట్స్ని డోనట్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ అయ్యాక మన డోనట్ డోని దాంట్లోకి ఫ్రై చేద్దాం. సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకుంటే మన లోపల కాలదనమాట ఇది డోనట్. ఇప్పుడు డోనట్ రెడీ అయ్యాక మనం డబల్ బాయిల్ యూస్ చేసి చాక్లెట్ మెల్ట్ చేయాలి. చాక్లెట్ మెల్ట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోనట్ని చాక్లెట్ మెల్ట్ దాంట్లో డిప్ చేయాలన్నమాట. డిప్ చేసిన తర్వాత మనం స్మూత్ అండ్ ఫ్లఫీ డోనట్స్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.